వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. తిరుమల శ్రీవారికి చెల్లెలుగా విరాజిల్లుతున్న తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. 1000 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన గంగమ్మ ఆలయంలో ఎక్కడా లేని వినూత్న సంప్రదాయంతో 8 రోజుల పాటు వివిధ రకాల వేషధారణలతో జాతర వైభవంగా సాగుతుంది. జాతరలో అమ్మవారినే బూతులు తిట్టే ఆచారం గురించి మీరెప్పుడైనా విన్నారా? మగాళ్ళు చీరలు కట్టుకొని మొక్కులు చెల్లించుకునే వింత ఆచారం గురించి మీకు తెలుసా? పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో కొన్ని సన్నివేశాలు తిరుపతి గంగమ్మ జాతరలోనివే. అసలు గంగమ్మ జాతర ఎప్పుడు ప్రారంభమైంది? జాతర చారిత్రక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి నగరంలో జరిగే గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జానపద ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే ఈ వేడుకలో స్థానిక సంప్రదాయాలు, భక్తి, ప్రజా సంస్కృతి అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. 8 రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో గ్రామదేవత గంగమ్మను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. రాయలసీమలోనే అతిపెద్ద జనజాతర తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర. తిరుమల వెంకటేశ్వర స్వామికి సోదరిగా తిరుపతి గ్రామదేవతగా తాతయ్యగుంట గంగమ్మ తల్లి విరాజిల్లుతుంది. ఈ జాతరకు 1000 ఏళ్ల ఘన చరిత్ర ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. తిరుపతి గంగమ్మ జాతరలో వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు సాటిరావన్న ప్రచారం కూడా ఉంది. భిన్న సంప్రదాయాలకు, వైవిధ్యాలకు ప్రతీకగా నిలుస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి చెల్లుగా, అదేవిధంగా తిరుపతి గ్రామదేవతగా విరాజిల్లుతున్నటువంటి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర 5వ తేదీ చాటింపుతో మొదలై 13వ తేదీ విశ్వరూప దర్శనంతో కూడా ఈ జాతర మహోత్సవాలు కూడా ముగినుంది. అంటే సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుకలను కూడా ఇక్కడ పాలక మండలి అధికారులు కూడా అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తున్నారు. సర్వసాధారణంగా ఎక్కడైనా ఇటు జాతర మహోత్సవాన్ని కూడా చూసుకుంటే పిల్ల పాపలతో పొంగళ్ళు పెట్టి జంతు బలి ఇచ్చి కూడా ఇటు జాతర వేడుకలు నిర్వహించుకుంటారు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా గంగమ్మని కూడా బూతులు తిడుతూ కూడా ఇక్కడ ఈ జాతర వేడుకలను కూడా నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జాతరకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఏ అలంకరణ చేసుకొని వస్తున్నారనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. రండి వెళ్ళి చూద్దాం ఒకసారి. సాధారణంగా గ్రామదేవతలకు 3 రోజులు ఉత్సవం నిర్వహిస్తారు. కానీ తిరుపతి గంగమ్మ జాతర మాత్రం 8 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు ఏటా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. ఒకప్పటి తిరుపతి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన విధానాలను కళ్లకు కట్టినట్లు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉంటుంది. తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5 నుంచి ప్రారంభమై 13వ తేదీతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం తమిళ చిత్ర మాసంలో చివరి మంగళవారం రోజు గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలాగే తిరుపతిలో కూడా గంగమ్మ జాతర జరుగుతుంది. తెలంగాణలో బోనాలు, సమ్మక్క సారక్క, మేడారం జాతరలాగానే తిరుపతి తాతయ్యగుంట ప్రాంతంలోని ఆలయంలో ఉండే గంగమ్మకు నిర్వహించే ఈ జాతర చాలా ప్రత్యేకం. తిరుపతితో పాటు ఆ చుట్టుపక్కల పల్లెలు, పట్టణాల్లో ఈ జాతర సందడి కనిపిస్తుంది. ఒకప్పటి తిరుపతి, ఆ పరిసర ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలు ఈ జాతరలో కనిపిస్తాయి. జానపదాలకు,
సాంప్రదాయాలకు, హైందవ సంస్కృతికి పుట్టినిల్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా. గ్రామ దేవతలను అత్యంత విశేషంగా ఆరాధించి విభిన్న విధానంలో పూజించే ఆచారం కలిగిన ప్రాంతం కూడా ద్రావిడమే. కొత్తవారు తిరుపతి జాతరకు వస్తే విచిత్ర వేషాధారణలో ఉన్న వ్యక్తులు తిట్ల దండకంతో పచ్చి బూతులు తిడుతూ గంగమ్మను సైతం బూతులతో ప్రసన్నం చేసుకునే పండుగే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర. రాష్ట్రంలో ఎన్నో గంగమ్మ జాతరలు చూసి ఉంటాం, కానీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర లాంటి వైవిధ్యమైన జాతరను మరెక్కడా చూడలేము. దక్షిణాది నుంచి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనే పండుగకు ప్రత్యేక ఆచారమే ఉంది. కొన్ని శతాబ్దాల నుంచి ఈ జాతర వైభవంగా జరుగుతుందని పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. అలా అని ఒక్క రోజులో ఈ జాతర ముగిసేది కాదు. వారం రోజుల పాటు సాగే ఈ జాతర తిరుపతి వాసులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ జాతరకు ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. జాతరలో భక్తులు మొదటి రోజున వేసే బైరాగి వేషం కామాన్ని జయించడానికి గుర్తుగా భావిస్తే, రెండో రోజు బండ వేషాన్ని మనిషి కష్ట నష్టాలకు వెనకాడకుండా బండలా ఉండాలనే సత్యాన్ని చాటుతుందని విశ్వసిస్తారు. ఇక మూడో రోజు చిన్నపిల్లలు ఎక్కువగా వేసే తోటి వేషం ఉంటుంది. నాలుగో రోజు వేసే దొరవేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. జాతరలో నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదో రోజున మాతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవచనాలు చెబుతుందట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఐదో రోజు మాతంగి వేషాలు వేస్తారు. ఆరో రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. ఏడో రోజున జాతరలో భాగంగా సప్పరాళ్ళ ఉత్సవం జరుగుతుంది. గోపురాల్లా ఉండే సప్పరాలను తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అదే రోజున కైకాల కులస్థల పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూపం దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి భక్తులు దీనికోసం ఎదురు చూస్తారు. రైట్, ప్రస్తుతం మనము శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం లోపల ఉన్నటువంటి మహా మండపం వద్ద కూడా ఉన్నాము. ఏదైతే భక్తులు ఇటు వివిధ రకాల వేషధారులతో కూడా తమ మొక్కులను కూడా చెల్లించుకుంటారు. అంటే బండ వేషం, తోటి వేషం, మాతంగి వేషం, ఇలా ప్రత్యేక అలంకరణతో కూడా ఇటు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అయితే ప్రధానంగా అందులో మొదటి భాగం ఏదైతే అమ్మవారి పాదాలు, అదేవిధంగా త్రిశూలం ఉందో ఆ త్రిశూలాన్ని కూడా వీళ్ళు మొదటగా దర్శించుకుంటారు. వాళ్ళు ఈ వేషధారణతో వచ్చి వాళ్ళు తెచ్చుకున్నటువంటి మిరియాలు, ఉప్పును కూడా ఇక్కడ వేసి అనంతరం ఇక్కడ ఫస్ట్గా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న అనంతరం ప్రధాన గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ తాతయ్య గుంట గంగమ్మను కూడా దర్శించుకొని తమ మొక్కుల్ని తీర్చుకొని అదేవిధంగా బూతులతో కూడా ఆమెని సంబోధిస్తున్నట్ట. అయితే మొత్తానికి ఒక విషయం చెప్పాలా, పుష్ప 2 సినిమాలో కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ఏదైతే సన్నివేశాన్ని కూడా తీసుకొచ్చి పాన్ ఇండియా స్థాయిలో కూడా ఇటు గుర్తింపు తెచ్చినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక పండుగగా కూడా గుర్తింపు తీసుకువచ్చి ఈ తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేసినటువంటి పరిస్థితి. గంగమ్మ జాతరలో పురుషులు ఆడపడుచుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. శరీరమంతా గంధం పూసుకొని చీరలను ధరిస్తారు. ఇలా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు. అందుకే సిగ్గుపడకుండా చీరలు కట్టుకొని జాతరలో సందడి చేస్తుంటారు. ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడైనా అమ్మవారి జాతర అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా జరుపుతూ ఉంటారు. తాతయ్య గుంట గంగమ్మ జాతరలో కూడా అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కానీ అమ్మవారినే బండ బూతులు తిట్టడం ఈ జాతర స్పెషాలిటీ. భక్తులంతా బూతు పురాణం అందుకుంటారు. నోటికి వచ్చినట్లు గంగమ్మను తిడుతూ ఉంటారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది పచ్చి నిజం. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు.
గంగమ్మ జాతరలో ప్రత్యేకంగా బూతులు తిడుతూ సాగే జాతర ఇదొక్కటే. ఇప్పటికీ భక్తులు వివిధ రకాల వేషాలు ధరించి నృత్యాలు చేస్తూ బూతులు తిడుతూ వేపాకు పరక చేటతో కనిపించిన వారిని తిడుతూ కొడుతూ ఆలయానికి చేరుకుంటారు. ఇలా తిట్టడం గంగమ్మకు చాలా ఇష్టమని పెద్దలు చెప్తారు. జాతర సమయంలో మగవాళ్లు చీర ధరించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. అలా తిట్టడం గంగమ్మ ఆశీర్వాదమని లేకుంటే పాపమని భావిస్తారు. జాతరలో చివరి రోజు కైకాల కులస్తులు ఆలయానికి చేరుకొని బంకమట్టితో నీలం రంగు ద్రవాన్ని పోసి అమ్మవారి రూపాన్ని తయారు చేస్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విశ్వరూప విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అప్పుడు ఒక వ్యక్తి ముత్తైదు రూపంలో వచ్చి అమ్మవారి విశ్వరూప విగ్రహంలోని ఒక చెంపను ధ్వంసం చేసి అందులోని మట్టిని ప్రసాదంగా అందరికీ పంచుతారు. ఈ మట్టిని పరమ పవిత్రంగా భావించి భక్తులు తమ ఇంటికి తీసుకెళ్తారు. చివరి రోజు జరిగే ఈ ఘట్టంతో జాతర ముగుస్తుంది. ఐదవ తేదీ ప్రారంభమై 13వ తేదీ విశ్వరూప దర్శనంతో కూడా ఈ గంగమ్మ జాతర వేడుకలు కూడా ముగుస్తుంది. అయితే దీంట్లో అంతిమ ఘట్టమైనటువంటి రోజున అంటే 12వ తేదీ కూడా ఇటు ఉదయం 12 గంటల ప్రాంతంలోనే అమ్మవారికి చేయాల్సినటువంటి అభిషేకాలు కైంకర్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించి ఉదయం 4 గంటల నుంచి కూడా ఇటు భక్తుల్ని దర్శనానికి అనుమతించి వచ్చే విధంగా కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా దర్శన ఏర్పాట్లను అయితే కూడా ఇటు పాలక మండలి వర్గం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఏదైతే అంతిమ ఘట్టానికి చేరుకుంటుందో ఆ విశ్వరూప దర్శనం ఏదైతే ఇక్కడ ప్రతిష్ఠిస్తారో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఈ ఏదైతే ఇక్కడ మహాస్తూపం ఉందో ఈ స్తూపానికి సుమారు 20 అడుగుల మేరకు కూడా ఇటు బంకమట్టితో కూడా ఇటు అమ్మవారి విశ్వరూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఇటు మిరాసిదారులు ఇటు కైకాల వంశస్థులు ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళు ఉన్నటువంటి దివిటితో కూడా ఆ బంకమన్నును తాకడంతో ఒక్కసారిగా కూడా ఆ విశ్వరూప దర్శనాన్ని కూడా అంటే చంప నరికే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా వాళ్ళ ఇళ్లకు తీసుకెళ్లేందుకు కూడా ఇటు భక్తులు ఎక్కువగా కూడా మక్కువ చూపుతారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ విశ్వరూప దర్శనంతో కూడా ఇటు ఈ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవ వేడుకలు కూడా పరిసమాప్తం అవుతుంది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అటు తర్వాత కూడా ప్రతి మంగళవారం సుమారు 5 వారాలు కూడా ఇక్కడ అమ్మవారికి వచ్చి తమ మొక్కులు కూడా ఇటు చెల్లించుకునే విధంగా 5 వారాలు ప్రత్యేక పొంగళ్ళు పెట్టి ఇటు అమ్మవారికి కూడా మొక్కులు చెల్లించుకునే దిశగా కూడా తిరుపతి నగర ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మహాపుణ్యక్షేత్రం తిరుమల శ్రీనివాసుని చెంత వెలిసిన గంగమ్మ ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఈ ఆలయం అనగానే అందరికీ గంగమ్మ జాతరే గుర్తుకొస్తుంది. తన ప్రజలను కాపాడుకునేందుకు గంగమ్మ చేసిన దుష్ట శిక్షణను తలుచుకుంటూ ప్రతి ఏటా గంగమ్మ జాతర నిర్వహిస్తారు. గంగమ్మ తల్లి పిలిస్తే పలికే దైవంగా, తమ పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు భావిస్తారు. చాలా ప్రాంతాల్లో గ్రామ దేవతలకు ఒక్కరోజే జాతర జరిగితే తిరుపతి గ్రామదేవత అయిన తాతయ్యగుంట గంగమ్మ జాతర మాత్రం 8 రోజుల పాటు జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ జాతరకు భక్తులు వేలాదిగా తరలి వస్తారు. గంగమ్మ ఇక్కడ ఎలా వెలిసింది, ఎందుకు వివిధ వేషాలు వేసిందన్న దానికి చాలా కారణాలున్నాయి. గంగమ్మ జాతర మహోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా కూడా ప్రారంభమైనాయి. ఇటు 5వ తేదీతో కూడా చాటింపుతో మొదలయ్యి 13వ తేదీ విశ్వరూప దర్శనంతో కూడా ఈ జాతర మహోత్సవాలు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో సంబంధించి ఈ జాతర విశేషాలు ఏంటి అని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఈ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ప్రధాన అర్చకుడు మురళీ స్వామి కూడా మనతో ఉన్నారు. అయితే ఈ జాతర ఎందుకు నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించి ఆమెకి అనేక రకాల కూడా వేషధారణలు కూడా వేస్తున్నారు. ఈ 7 రోజులకు సంబంధించి కూడా ఈ వేషధారణలు ఎందుకు చేస్తారు ఏంటి అనే కోణంలో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. స్వామి, ఏంటి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? జాతర 2026 జాతర ఏప్రిల్ 14వ తేదీ మొదలైంది. ఈ జాతర విశేషం ఏమిటంటే పూర్వకాలంలో పాలేకారు తిరుపతి పట్టాలని మోసంగా పరిపాలన చేశారు. జనాలని హింస పెట్టినారు. అదేవిధంగా ఆడవాళ్ళని కూడా హింస పెడుతుంటే రోజుకు వాళ్ళ హింస దాస్య అవుతుండడం వల్ల ఆ భక్తులందరూ అమ్మవారిని వెళ్తున్నారు. అమ్మవారి పాలగాని ఇది మాకు రక్షించాలనేసి
భక్తులందరూ వేడుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు అమ్మవారు తిరుపతి పక్కన ఉన్న అవిలారులో పుట్టి పెరిగిన తర్వాత అమ్మవారు పాలెగాన్ని సమానం చేసేందుకు తిరుపతి పట్టణానికి వచ్చింది. అంత తిరుపతి పట్టణం వచ్చిన అమ్మవారిని కలుపుకుని పాలెగాన్ని దాంకులు వేసినారు. వాడిని బయటికి రప్పించేది ఎలా అని అమ్మవారు ఒక రోజు ఒక వేషం వేసుకుంటూ తిరుపతి పట్టణం పూలు తిరిగింది. బైరాగి వేషం, బండ వేషం, టోపీ వేషం అని రకరకాల వేషాలు వేసుకుంటూ చివరి రోజు దొంగ వేషం, అదే మాతంగి వేషం, అమ్మవారు 6వ రోజు మగ వేషంగా వేసుకుంటూ గృహమైన అమ్మవారు వచ్చింది. అమ్మవారు తెలియక రాజుగా వచ్చిన అనుకుని పాలెగారు బయటికి వచ్చి నమస్కారం చేసినాడు. అప్పుడు ఆ అమ్మవారు వారికి విశ్వరూప దర్శనం చూపించి ఆయన అక్కడికి సమాధానం చేసింది. దీని భక్తులందరూ చూసి ఆనందించి అమ్మవారికి పాలాభిషేకం, గంధాభిషేకం చేసి అమ్మవారి ఉగ్రాన్ని శాంతింపు చేసినారు. శాంతింపు చేసిన తర్వాత అమ్మవారిని తిరుపతినే మీరు ఉంటావా, అవిలానికి పోకూడదు, ఇక్కడే ఉండి గ్రామ దేవతగా జనాలందరినీ రక్షించావాలా అనేసి భక్తులందరూ వేడుకున్నారు. దాని ప్రకారమే అమ్మవారు స్వయముగా ఇక్కడ వెలిగింది, శిరస్వరి కింద ఉంటుంది. అదేవిధంగా భక్తులందరూ ప్రతి సంవత్సరం దీన్ని జాతరగా జరుపుకుంటున్నారు. బుధవారం నుంచి మంగళవారం చాటింపు అనంతరం విష్ణురూప తొలి స్తంభానికి విశేష అభిషేకం, అలంకారం, ప్రతిభాలన్నీ కడతారు. అదేవిధంగా బుధవారం నుంచి భక్తులందరూ ఒక్కొక్క వేషం వేసుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శనం చేస్తారు. 9వ తేదీ శనివారం అమ్మవారు వెంకటేశ్వర చల్లలు కాబట్టి కొండపై నుంచి చీర, పసుపు, కుంకుమ అని సారగా గోవిందరాజు నుంచి పాలక మండలి చైర్మన్ వాళ్ళు తీసుకుని వచ్చి ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది. 12వ తేదీ జాతర. ఈ జాతర రాత్రి 1 గంటకు అభిషేకం, అలంకారంతో అమ్మవారి దర్శనం ఇస్తారు. అదేవిధంగా ఆ రోజు రాత్రి విశ్వరూప పులిస్తమానికి భక్తితోనే విశ్వరూపం చేస్తారు. ఆచార్య వాళ్ళు చేస్తారు. ఆ ఆచార్య వాళ్ళు చేసే బుధవారం ఉదయం భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ దర్శనం తిరిగిన తర్వాత అమ్మవారి భక్తిని భక్తులకు అందరూ వినియోగం చేస్తారు. ఆ మట్టి ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యంగా ఆరోగ్యంగా ఉంటుంది ఒక నమ్మకం. అదేవిధంగా భక్తులందరూ మట్టిని చూసుకుపోతారు. జాతర అనంతరం 5 మంగళవారాలు ఉంటుంది. 5 మంగళవారాలు విశేషమైనది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంగళవారం ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు దర్శనం ఇస్తారు. అమ్మవారి భక్తులందరూ దర్శనం చేసుకుంటూ అమ్మవారి పాత్రలు పొందాలని కోరుకుంటున్నారు. అంటే ఈ 9 రోజులు సంబంధించి కూడా ఆ అమ్మవారు ఏ విధంగా అలంకరించబోతున్నారు, వచ్చేటువంటి భక్తులకు ఆ అమ్మవారి రూపాన్ని ఏ విధంగా చూపించబోతున్నారు? మామూలుగా అమ్మవారు శిరస్వరి కింద ఉంటుంది. హస్తాలు, పాదాలు ఉండవు. మేము ఈ జాతర చాటింపు రోజు బంగారు క్రీతం, బంగారు ముఖ కవసం, వెండి హస్తాలు, పాదాలతో అలంకారం చేస్తాము. గంగమ్మనే చేస్తాము. అదేవిధంగా బుధవారం నుంచి అమ్మవారిని ఇత్తలి కవసం, ఇత్తలి క్రీతం, అదేవిధంగా ఈరోజు రాళ్ల వజ్ర కవసం, వజ్ర క్రీతం పెట్టి అలంకారం చేస్తాము. ఇదే విధంగా ఒక రోజు ఒక్కొక్క అలంకారం గంగమ్మనే చేస్తాము. చివరి రోజు జాతర రోజు వజ్ర క్రీతం, స్వర్ణ ముఖబింబం చేసి అలంకారం వెండి కవసాలతో అలంకారం చేసి భక్తులందరూ దర్శనం ఇస్తారు. పూలతో అన్ని రకాల పూలతోనే వీధి వాళ్ళు అలంకారానికి పూలు ఇస్తారు. ఆ పూలని అమ్మవారికి అలంకారం చేస్తాము. ఇది మొత్తానికి ఏదైతే సంబంధించి కూడా ఇటు 5వ తేదీ నుంచి కూడా ఇటు 12వ తేదీ వరకు కూడా ఇటు 12వ తేదీ కూడా వరకు కూడా ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. 13వ తేదీ విశ్వరూప దర్శనంతో కూడా ఈ జాతర సందర్భంగా జరుగుతుంది. ఏదైతే కూడా పాలేగాడు గతంలో కూడా ఇటు తిరుపతి వాసులు కూడా అంటే ఎవరైతే ముఖ్యంగా మహిళలను కూడా తీవ్రంగా కూడా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళని సంహరించేందుకే అమ్మవారు అవిలాల్లో కూడా వెలిసి అనంతరం కూడా అతన్ని సంహరించేందుకు అయితే కూడా ఎవరైతే గంగమ్మ తల్లిని చూసి ఆయన దాక్కోవడంతో కూడా ఆమె వివిధ రూపాలతో రోజుకొక వేషంతో కూడా వెళ్ళి అతన్ని బయటకు తీసుకొచ్చేదానికి వివిధ వేషధాలను కూడా ధరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చివరి రోజునటువంటి విశ్వరూప దర్శనం చేసుకొని ఆమె విశ్వరూప దర్శనం చేసి
అనంతరం కూడా అతన్ని ఎవరైతే పాలేగారు ఉన్నారో వారిని సంహరించినట్టు కూడా ఇటు పురాణ గాథాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు తిరుపతి వాసులు కూడా రోజుకొక వేషంతో ధరించి కూడా ఇటు అమ్మవారికి తమ భక్తిని కూడా చాటుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా గంగ జాతర మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 9 రోజులు కూడా అమ్మవారు తిరుపతి ప్రజలకు వివిధ అలంకరణ రూపంలో కూడా దర్శనమిస్తుందని చెప్పి కూడా ఇటు ఏదైతే ఆలయ ప్రధాన అర్చకులు మురళీస్వామి ఉన్నారో ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో తిరుపతిని పాలిగాళ్లు పరిపాలించేవారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో అరాచకాలు, మహిళలపై దాడులు, వారిని చెరపడం వంటి ఆకృత్యాలకు పాల్పడేవారు. అప్పుడు పాలిగాళ్ల పెట్టే బాధలు భరించలేక తిరుపతి ప్రజలు గంగమ్మను వేడుకునేవారు. పాలిగాళ్లను అంతమొందించడం కోసం గంగమ్మ తల్లి అనేక వేషధారణల్లో ప్రయత్నం చేసి చివరికి పాలిగాడి వేషంలోనే పాలిగాడిని అంతమొందించిందన్న చరిత్ర ఉంది. ఈ దుష్ట శిక్షణను తలంచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా చూడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతరను జరుపుకుంటారు. పాలగాడి కోసం గంగమ్మ వేసిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు. గంగమ్మ జాతరలో భాగంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో 6 రకాల వేషాలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి. తిరుపతి జాతర అంటే మామూలు విషయం కాదు. చిన్న పెద్ద ఎవరికి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రకమైన వేషధారంతో కూడా వచ్చి తమ మొక్కులను కూడా ఇటు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మను దర్శించుకొని కూడా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం విజువల్లో కూడా చూడొచ్చు చిన్నారులు ఎంత చక్కగా, అంటే కనకదుర్గ వేషం ఒకరు, మధుర మీనాక్షి వేషం మరొకరు. అంటే వీళ్ళ వయసు కూడా సుమారు 5 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీళ్ళు కూడా ఎంత చక్కగా ఇక్కడ కూడా వచ్చి తమ భక్తిని చాటుకొని అమ్మవారిని కూడా దర్శించుకునేందుకు కూడా వచ్చారు. అయితే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఏం పేరు నాన్న నీ పేరు? ఏం వేషం వేసావు? ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? దర్శనానికా? దర్శనం చేసుకున్నావా? ఎలా ఉంది? ఇలా ఎప్పుడైనా వేషం వేసావు నువ్వు? ఓకే, నువ్వు చెప్పినా నువ్వు నీ పేరేమి? ఓకే, ఏం వేషం వేసావు? ఓకే, ఎలా అనిపిస్తుంది నీకు? ఓకే, ఇంతకు ముందు అంటే నీ ఫ్రెండ్స్ అందరూ చూసారా ఈ వేషాన్ని? ఏం చెప్పారు? ఓకే, చూశారుగా. వాళ్ళు కూడా నా పిల్లల్లో కూడా ఇప్పుడే భక్తి భావన పెంపొందించే విధంగా కూడా తల్లిదండ్రులు ఇటు వాళ్ళకి కూడా సుమారు 2 నుంచి 3 గంటల సమయం కూడా వెచ్చించి వాళ్ళకి ఒక ప్రత్యేక అలంకరణ కూడా చేసి ఇటు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఈ చిన్నారులతో కలిసి ఫోటోలు దిగేందుకు కూడా ఎక్కువ ఉత్సాహం చూస్తున్నారు. అయితే ఈ జాతరకు ఉన్న విశిష్టత ఇది. ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా తెలియకుండా, అంటే ఆడవాళ్ళు మగ వేషం వేయడం, అదేవిధంగా మగవాళ్ళు ఆడ వేషం వేయడం కూడా ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అమ్మవారిని బూతులతో కూడా సంబోధించడం ఈ జాతర యొక్క ప్రత్యేకత. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి మన దేవాలయాలు కార్యక్రమంలో తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర విశేషాల గురించి ఈరోజు తెలుసుకున్నాం. మరికొన్ని విశేషాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.